శ్రోతలకి నమస్కారం. మనం భాస్కర శతకంలో పద్యాల్ని క్రమబద్ధంగా చెప్పుకుంటున్నాం. అందులో తరువాతి పద్యం అదనుదలంచి కూర్చి ప్రజను ఆదరమొప్ప విభుండు కోరినన్ కదిసి పదార్థమిత్తురు అటు కానగా వేగమె కొట్టి తెండనిన మొదటికి మోసమౌ పొదుగు మూలమున కోసిన పాలు కలుగునే పితికిన కాక భూమి పశుబృందమునెవ్వరికైనా భాస్కర. ఓ ప్రత్యక్ష భగవానుడా, లోకపు తిరి ఏ విధంగా ఉంటుంది, ఉండాలి అంటే ఆశ పడకూడదు, దండించకూడదు. ప్రజలకి అధిపతి అయినటువంటి వ్యక్తి సమయం చూసి ప్రజలతో సంప్రదించి అవసరాన్ని తెలియచేసి ఆదరంతో అడిగితే ధనం కప్పంగా కానీ, అవసరానికి తీర్చడం కానీ, నిధులు సమకూర్చడం కానీ చేస్తారు. కానీ కొట్టి తెండంటే తెస్తారా? ఇవ్వరు. పైగా ప్రజలని పీడిస్తే అధికారానికే ముప్పు వస్తుంది. ఎట్లాట? మానవుడు పశువులని పిదికితే పాలు వస్తాయి, కానీ పొదుగు కోస్తే పాలు రావు కదా. అట్లాగే అదను చూసి జన సమీకరణ చేసి జనం నుంచి నిధులు సమకూర్చుకోవాలి, కానీ జనాన్ని దండించకూడదు. పరిపాలన అనేది ఏ విధంగా ఉండాలంటే ప్రజల యొక్క అవసరాలని తెలుసుకోవాలి, తమ అవసరాన్ని తెలియచేయాలి. అది సామరస్యంగా జరగాలి తప్ప బలవంతంగా కాదు అని మనకి ఈ పద్యంలో చెప్పబడుతోంది.